హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషిత రుద్రాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఫ్యామిలీతో మా మామిడి తోటకు వచ్చాం. ఈ వ్లాగ్లో మా మామిడి తోట ఎలా ఉంది, ఈ తోటలో ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయి, సో మా నాన్న మా అమ్మ ఎంత కష్టపడ్డారు ఈ మ్యాంగో ఫామ్ కోసం అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మామిడి తోటలోకి. ఇది వచ్చేసి మొత్తం 5 ఎకర్స్లో ఉంటుంది. ఈ 5 ఎకర్స్లో కూడా ఆల్మోస్ట్ 350 మ్యాంగో ట్రీసు, అలాగే దీని చుట్టూ కూడా 200 నుంచి 250 కోకోనట్ ట్రీస్ అయితే ఫెన్సింగ్ లాగా వేసాము. ఇనిషియల్గా ఫెన్సింగ్ వేసాం ఐరన్తో. అలాగే ఆ చుట్టూ కూడా మేము కోకోనట్ ట్రీస్ అయితే పెట్టాం. చూడండి మ్యాంగో ఫామ్. మా నాన్న అయితే దీన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు. మీరు ఎక్కడ ఏ మ్యాంగో ఫామ్ ఎక్కడికన్నా వెళ్ళండి, ఇంత నీట్గా అయితే నాకు తెలిసి ఎవ్వరూ మెయింటైన్ చేయరు. ఎందుకంటే మా నాన్నకు ఇంత ఇంట్రెస్ట్ అనమాట ఈ మ్యాంగో ఫామ్ అంటే. ఎక్కువ టైం మా నాన్న రోజులో ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. మార్నింగ్ ఆల్మోస్ట్ 5:30కి వస్తాడు. వచ్చేసి ఇక్కడంతా చూసుకొని తర్వాత భోజనానికి వచ్చేసి మళ్ళీ కూడా ఇక్కడికే వస్తాడనమాట. సో అలాగా ఈవినింగ్ 6 వరకు కూడా మా నాన్న మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తాడు. మా నాన్నకు ఈ మ్యాంగో ఫామ్ అంటే చాలా ఇష్టం. మ్యాంగో క్రాప్ అయితే మార్చి 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మొత్తం అంతా బాగా పూత పూసింది. సో ఇక్కడైతే మాకు చిన్న మామిడికాయలు అయితే కనిపించాయి. అవి లాగేద్దామని వెయిట్ చేస్తున్నాం. సో మా నాన్న అయితే పీకేసాడు ఇవి. సో పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి. సో అలాగే ఇంకా నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఇది వచ్చేసి ఇంకంతా స్టార్టింగ్లోనే. సో లోపలికి వెళ్తే ఇంకా నేరేడు చెట్లు, సపోటా చెట్లు, ఇక్కడ ఆ ఎండ్ వరకు చివరి వరకు వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ వచ్చేసి మామిడి తోటలో మధ్యలో నిల్చొని చూస్తే మొత్తం 360 డిగ్రీస్లో మొత్తం తోట అంతా కూడా కనిపిస్తుంది. ఎవరు ఏ ఎండ్లో ఉన్నా కూడా కనిపిస్తారనమాట. సో మ్యాంగో ఫామ్ అయితే అంత నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా లోపల గడ్డి ఈ విధంగా ఏమీ చిదుగు సో ఆ విధంగా ఏమి ఉండదు. నడవడానికి కూడా చాలా హ్యాపీగా నడవచ్చు, ఏ భయం లేకోకుండా. నాకు తెలిసి వేరే వాళ్ళు అయితే ఇంత నీట్గా ఎవరు మెయింటైన్ చేయరు. మామూలుగా మ్యాంగో ఫామ్లో అయితే బాగా గడ్డి పెరిగింటుంది. మనం లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఆ గడ్డలో పాములు ఉంటాయో ఇంకేముంటాయని. కానీ మా మామిడి తోట అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు మా నాన్న. ఎందుకంటే మా నాన్నకు ఈ ఫామ్ అంటే కూడా చాలా ఇష్టం. మోర్ ఓవర్ మా నాన్నకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ తోటను కూడా ఒక ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ చూసుకుంటాడు అనమాట. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేదానికంటే కూడా మా నాన్న ఈ తోటలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. అంత ఇంట్రెస్ట్. మార్నింగ్ 5:30కి నిద్ర లేస్తానే ఫస్ట్ వచ్చేది ఈ ఫామ్లోకి వస్తాడు. అంతా ఒకసారి చూసుకొని మొత్తం అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి భోంచేసి మళ్ళీ కూడా ఏదైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ కూడా నెక్స్ట్ ఈ ఫామ్లోకే వస్తాడు. వచ్చి ఎక్కడైనా ఏమైనా వాటర్ లీకేజ్ కానీ ఇంకా ఏదైనా ఈ టెంకాయ చెట్లు ఏమైనా వర్క్ ఉందా అంతా చూసుకుంటూ ఎవరినో ఒకరిని పనులను పెట్టుకొని మొత్తం అంతా నీట్గా చేస్తాడు. ఈ తోటలో ఏ చిన్న పని ఉన్నా కూడా మా నాన్నకు అసలు నిద్ర పట్టదనమాట. ఆ పని అయిపోవాలంతే. ఒకరోజు లేటుగా చేసుకున్నా పర్లేదు అనుకున్నా కూడా లేదు, ఒకరోజు కూడా వెయిట్ చేయడు. ఏ రోజుకు ఆ రోజు అయిపోవాలని ఒక దృఢ సంకల్పంతో అయితే పనిచేస్తాడు. సో మా నాన్న మా అమ్మల వల్లనే ఈ తోట ఇంత నీట్గా ఉంది. మీకు స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా, మామిడి చెట్లతో పాటు మధ్యలో నేరేడు చెట్లు, సపోటా చెట్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఒక నేరేడు చెట్లు ఉన్నాయి. ఆ నేరేడు చెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇవ్వండి నేరేడు చెట్లు. సో ఇక్కడ మధ్యలో అనమాట. సో ఈ విధంగా ఇది బాగా పైకి వెళ్తుంది. ఈ మధ్యలో అక్కడక్కడ మేము నేరేడు చెట్లు అయితే పెట్టాం. అలాగే దాని పక్కన సపోటా చెట్లు కూడా ఉన్నాయి. సపోటా చెట్లు మరీ ఎక్కువ అయితే లేవు, ఒక 3 or 4 చెట్లు ఉన్నాయి అంతేను. సో ఎక్కువ వచ్చేసి ఎంత మామిడి చెట్లు అలాగే టెంకాయ చెట్లు అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇద్దరు, నా తమ్ముని కొడుకు, నా కొడుకు. సో వాళ్ళ తాతతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు తోటలో తిరుక్కుంటూ. సో పిల్లలకైతే బాగా నచ్చింది, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చి, మనకు మామూలుగానే పల్లెటూరులో అంటే వాతావరణం చాలా బాగుంటుంది. అందులోనూ మనం ఏదైనా ఒక తోటలోకి వెళ్తే ఇంకా ఆ అనుభూతి చెప్పాల్సిన అక్కర్లేదు. సో అంతా బాగుంటుంది. సో మొత్తానికైతే ఒక తోట మొత్తం బాగా రౌండ్ వేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా ఒక టెంకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా మన టెంకాయలు తాగేద్దాం ఒకసారి. సో మీలో ఎవరైనా కానీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ వస్తే కంపల్సరీ మా మామిడి తోటనైతే ఒకసారి విజిట్ చేయండి. ఆల్వేస్ వెల్కమ్ టు ఎవ్రీవన్. సరే అండి, తోట తిరిగి అలసిపోయాం కదా, మనం టెంకాయలు తాగుదాం. ఇక్కడ మా మేనల్లుడు మా నాన్న టెంకాయలు తాగుతున్నారు. సో ఇప్పుడు తాగుదాం. ఇంకా మనం తాగడమే కదా మనకు పని. చూసారు కదా, పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కూడా ఫ్రెష్ కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ మొత్తం అందరూ తాగుతున్నాం. సో ఇవన్నీ చిన్న కాయలండి, చూసారు కదా, హైబ్రిడ్ చెట్లు అనమాట. ఇవి చాలా తక్కువ ఎత్తులో కాస్తాయి, కానీ నీళ్ళు మాత్రం
చూడ్డానికి చిన్నగా ఉన్న చాలా నీళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి, మధురంగా ఉంటాయి. మేము ఈ మామిడి తోట పెట్టి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది. ఇప్పటికి 3 క్రాప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వచ్చేది మనకి 4th క్రాపు. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ 2nd వీక్ నుంచి 3rd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా బాగా పూత ఉంది. సో ఇంకొక 2 మంత్స్ ఆగితే మనం ఫుల్గా మామిడి పండ్లు అయితే బాగా తినచ్చు. ఈ మామిడి తోట మొత్తం మనం ఏదైనా కానీ మందులు కొట్టాలన్నా అవన్నీ మాన్యువల్గా అయితే మనుషులు డైరెక్ట్గా కొట్టలేరు. సో ఒక ట్రాక్టర్ తీసుకోవాలి, ట్రాక్టర్ నుంచి కూడా ట్రాక్టర్ పైనుంచి స్ప్రే చేయాలన్నమాట. సో ఎందుకంటే చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి కదా. సో మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు అయితే మామూలుగా ఒక మందు డ్రమ్ము వేసుకొని తర్వాత అన్ని చెట్టుకి కొట్టచ్చు. బట్ ఇంత చెట్లు పెద్దగా అయ్యాక కంపల్సరీ దానికి సపరేట్ ట్రాక్టర్ ఉంటుంది. ఆ ట్రాక్టర్లో మందంతా నింపుకొనేసి దాని తర్వాత స్ప్రే చేస్తారనమాట. సో ఇదండి మా మామిడి తోట. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. నిషిత రుద్రాంశ్.